సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే 40 ఏళ్ళు భారతదేశం ఎట్టుండాలా, జనాభా ఇంటికి ఎంత ఉండాలా, ఏందో P4 అని కొత్త కొత్త సూత్రాలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. మేము అడుగుతున్నటువంటి దుగరాజం పట్టణాన్ని గురించి మాట్లాడటం లేదు. మరి దళితులను విభజించి పరిపాలించాలన్నది ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వస్తున్నాడు. ఆ ఏకసభ్య కమిషన్ నేను ఖండిస్తున్నా. తప్పు, అది భారతదేశానికి మంచిది కాదు. ఈ దళిత విభజన జరిగితే దేశం కూడా 4 ముక్కలయ్యే అవకాశం ఉందని నేను హెచ్చరిక చేస్తూ చంద్రబాబు నాయుడు దీన్ని విరమించుకోవాలని తెలియజేస్తూ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 1993లో ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాడు. ఆయన పేరే కాంశీరామ్. ఆయన కాంశీరామ్ అనే వ్యక్తి వచ్చి ఎస్సీలను బీసీలను కలపాలన్న ఉద్దేశంతో వచ్చాడు. ఆ రోజే కళ్ళల్లో పడ్డది అందరిలో. ఎట్లాగైనా కూడా ఎస్సీలు బీసీలు ఐక్యత వద్దు దేశానికి, మరి దళితులను విభజన చేయాలనేది ఆలోచన పడ్డది. ఆ విభజనలో భాగమే మొన్న సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వాద్యం. సుప్రీంకోర్టులో మన ఒక పనికి మాలిన జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే మరి ఏబిసిడీల గురించి ఆలోచించమని చెప్పింది. మరి అంతకంటే ఎక్కువ చెప్పాల వాళ్ళకి లేదు. భారత రాజ్యాంగంలో దళితులను విభజించమని ఎక్కడా రాసి ఉండలేదు. మరి ఆ పరిస్థితుల్లో మరి తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ దాని గురించి ఆ వచ్చిన జడ్జిమెంట్ బుట్టలో వారేశాడు. మరి అక్కడ ఉన్నటువంటి కేరళలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా దాన్ని బుట్టలో పారేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి దాని గురించి చెత్తగుంటలో పారేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపైన ఏకసభ్య కమిషన్ వేశాడు. వాడెవడంటే ఆయన ఉత్తరప్రదేశ్ వాడు. 1987లో IAS పాస్ అయ్యాడు. ఆయనకు అంటరానితనం అంటే తెలీదు. దళితులను ఎప్పుడు తాకిన వాడు కాదు, దళిత వాడులకు వెళ్ళిన వాడు కాదు. ఆయన ఏకసభ్య కమిషన్ వేస్తే ఒంగోలుకి వెళ్ళి తగాదాలు పెట్టాడు దళితుల మధ్య. మరి 21వ తేదీ చిత్తూరుకు వస్తా అంట. నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు వద్దు, దీని దళితుల జోలికే రావద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.